మన టీవీకి స్వాగతం. శ్రీ విశ్వసనామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేటటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన టీవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దక్షిణ భారతీయులకు ఇది ఒక పవిత్రమైనటువంటి దినం. ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరానికి ఉగాదిగా వాళ్ళు భావిస్తారు. నూతన సంవత్సరంలో కొత్త ఉషస్సులతో, కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో ప్రారంభమయ్యేటటువంటి వారి జీవన శైలి ఆనందోత్సవాలతో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉగాది నూతన సంవత్సరాది ఉగాదిగా నిర్వహించుకుంటారు. శ్రీ విశ్వసనామ సంవత్సరాది ఉగాది ఎలాంటి శుభ పరిణామాలతో ప్రారంభం కాబోతుంది? దక్షిణ భారతదేశంతో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉంటున్నటువంటి కోట్లాది మంది దక్షిణ భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటటువంటి ఉగాది పండుగ రోజున మీకోసం ప్రత్యేకంగా శ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష, అదేవిధంగా వాస్తు, సంఖ్యాపరంగా కూడా అన్ని రకాల జ్యోతిష శాస్త్రాలను అవపోసన పట్టినటువంటి శ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారిని మీ ముందుకు మన టీవీ తీసుకురావడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా ప్రత్యేక పంచాంగ శ్రవణంతో పాటు ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి అంశంతో పాటు విశ్వ కళ్యాణం ఏ రకంగా ఉండబోతుందనేటటువంటి అంశాన్ని శంకరమంచి శివ సిద్ధాంతి గారితోని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. స్వాగతం సిద్ధాంతి గారు. మన టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులు? ఉగాది అంటనంటే మనకందరికీ ఒక మూలము, ఒక ఆది, ప్రారంభ సూచకంగా మనం భావిస్తాము. ఉగాది విశిష్టత, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? ఖగోళికంగా మరియు సహజకృతంగా ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి కొత్త సంవత్సరంలో? ఉగాది అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి, యుగము, ఆది. ఈ యుగాది ప్రారంభం అంటే యుగము ప్రారంభమైనటువంటి దినంగా, అలాగే బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి దినంగా దీన్ని పరిగణిస్తాం. అలాగే గ్రహాలు తన గతిని ప్రారంభించినటువంటి రోజుగా కూడా దీన్ని చూస్తాం. ఈ ఉగాది నాడు చేసేటటువంటి పంచాంగ శ్రవణానికి ఉన్న ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాసౌఖ్య సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని అంటుంది శాస్త్రం. అంటే అనేక రకాల శుభ ఫలితాలు ఈ ఉగాది పంచాంగ శ్రవణం వల్ల కలుగుతాయి. ఈ ఉగాది నాడు 6 రుచులతో కలిసినటువంటి పచ్చడిని చేస్తాం, షడ్రుచులతో. ఈ షడ్రుచులతో చేసినటువంటి పచ్చడిని కనుక, ఉగాది పచ్చడిని మనం సేవించినట్లయితే శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట నివారాయ నింబకం దళభక్షణం అని సూత్రం. అంటే దాని యొక్క ఆ సారాంశం ఏంటంటే, ఆ ఉగాది పచ్చడి సేవించడం వల్ల మంచి వజ్రదేహం వస్తుంది, 100 సంవత్సరాలు చాలా చక్కటి ఆయుర్దాయంతో జీవిస్తారు అని దాని యొక్క సారాంశం. అలాగే ఇప్పుడు మనము విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరము ప్రభవాదిగా 39వ సంవత్సరం. ఇది 354 రోజులతో ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే, విశ్వావసు అంటే 2 పదాలు ఉన్నాయి ఇందులో. అంటే విశ్వమంతా ధనము కలిగి ఉండుట, అంటే ప్రజలందరూ ఏ సంపద ఉంటే వారు సంతోషంగా ఉంటారో ఆ సంపదనని ఆ పరమాత్మ ఈ సంవత్సరం ఇస్తారు అనేది దాని యొక్క సారం. విశ్వాసనామ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సకల సంపదలతోనే, సిరి సంపదలతోనే యావత్ ప్రపంచం విలసిల్లుతుందనేటటువంటి ఒక ఉద్దేశం. అవును. ఈ విశ్వావసునామ సంవత్సరం శుభ సంవత్సరంగా మనం చూడవచ్చు. అంటే గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం, చాలా కోపంగా, చాలా ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి, వ్యక్తుల మధ్య యుద్ధాలు జరిగాయి, వ్యవస్థల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ సంవత్సరం అలా తక్కువగా ఉంటుంది. కానీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ధనము సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా 12 రాసుల వారికి ఏదో రకంగా
దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క బలం చాలా సంపూర్ణంగా లభిస్తోంది ఈ సంవత్సరంలో. అంటే విశ్వావసునామ సంవత్సరంలో పంటలు సాధారణంగా మధ్యమంగా పండుతాయి, అల్పవృష్టి ఉంటుంది. అదేవిధంగా దొంగలు భయం ఎక్కువగా ఉంటుంది, రోగాల భయం ఉంటుంది, రాజులు లోభులుగా ఉంటారు. అంటే కొంతవరకు ఆ విశ్వావసు నామ సంవత్సరం అంటే ఆ పేరు శుభత్వాన్ని సూచిస్తున్నప్పటికీ ఈ ఫలితాల్లో వచ్చేటప్పటికీ కొద్దిగా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ప్రచురా చోర రోగాశ్చ నృపాలోభ సమన్విత, రాజుల మధ్యలో గత సంవత్సరం ఇబ్బందులు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా సూర్యుడు రాజు అవుతున్నాడు. ఈ సూర్యుడు రాజు అయినప్పుడు అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాత్యంబు ముప్పంతి ముంచంతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణం చోరాగ్ని బాధ ధపతో దినేశే. సూర్యుడు రాజు అయినప్పుడు రాజుల మధ్యలో పరస్పర విరోధం ఎక్కువగా ఉంటుంది. అలాగే మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి. ప్రజలకు రాజు వల్ల, శస్త్రముల వల్ల, చోరాగ్నుల వల్ల ఇబ్బందులు ఉంటాయి అనేది ఇక్కడ సూచిస్తోంది. నవనాయకుల ఫలాలు అమెరికా మరియు భారతదేశంలో ఎట్లా ఉండబోతాయి? వీటి మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్ని ప్రాంతాలలో నవనాయకులకు ఒకే గ్రహబలం ఉంటుంది అంటే పెద్దగా తేడాలేం లేవు. ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు రాజు అయినారు. ఇందాక మనం చూసాం సూర్యుడు రాజు అయితే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో. అంటే రాజుల వల్ల ఇబ్బందులు, తర్వాత చోరాగ్నుల వల్ల ఇబ్బందులు అవి ఉంటాయి. మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయని చూసాం. తర్వాత మంత్రి చంద్రుడైనాడు. చంద్రుడు శుభగ్రహము మంత్రి అయినప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. సువృష్టి ఉంటుంది, సమస్త సస్యములు ఫలవంతమవుతాయి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము మొదలైన శుభ ఫలితాలు మంత్రి చంద్రుడు ఇస్తున్నారు. అలాగే సేనాధిపతి కూడా సూర్యుడు అయ్యారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి జ్యోతిష్శాస్త్రంలో శుభగ్రహాలు, అశుభగ్రహాలు అని ఉంటాయి. శుభగ్రహాలు ఏవయ్యా అంటే గురువు, శుక్రుడు, చంద్రుడు, అలాగే బుధుడు, శుద్ధ బుధుడు. ఇక అశుభగ్రహాలు ఎవరు అంటే రవి, కుజ, శని. ఈ గ్రహాలు ఎప్పుడెప్పుడైతే ఆధిపత్యాన్ని వహిస్తాయో వాటి ఫలితాలు నైసర్గిక శుభత్వాన్ని లేదా నైసర్గిక అశుభత్వాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ క్రమంలో చూసినప్పుడు సేనాధిపతి సూర్యుడైనప్పుడు మనకి కొద్దిగా అశుభ ఫలితమే ఉంటుంది. రవి సేనాధిపతి అయినప్పుడు రాజులకు పరస్పర యుద్ధము కలుగుతుంది. మబ్బులు వాయుపీడిచే కొద్దిపాటి వర్షాన్ని కురిపిస్తాయి, రక్తధాన్యములు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా సస్యాధిపతి గురువు అయినాడు. గురువు సస్యాధిపతి అయినప్పుడు చాలా విశేషమైనటువంటి సస్యములు ఉంటాయి. కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, దేవగురు బృహస్పతి శుభగ్రహం. బృహస్పతి సస్యాధిపతి అయినప్పుడు యవలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. అదేవిధంగా పసుపు రంగు నేల చక్కగా ఫలిస్తుంది. ఆ క్రమంలో చూసినప్పుడు సస్యాధిపతి చాలా అనుకూలంగా ఉన్నారు, రైతులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక ధాన్యాధిపతి కుజుడైనాడు. కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కారణం ఏంటి? ఆయన అశుభగ్రహం. కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళు గల ధాన్యాలు, కొన్ని ధాన్యాలకు ముళ్ళులు ఉంటాయి, ఆ ముళ్ళు గల ధాన్యాలు స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి. ఎర్రని నేల పరిపూర్ణముగా పండుతుంది. అంటే కుజుడు ఎరుపు రంగు గ్రహం కాబట్టి, ఎర్రని వర్ణము కలవాడు కాబట్టి ఆ ఎరుపు నేలంతా చాలా చక్కగా పండుతుంది. అదేవిధంగా అర్ఘాధిపతి, అర్ఘములు అంటే ధరలు, అర్ఘాధిపతి రవి అయినాడు. రవి అయినప్పుడు వెలలు తగ్గుతాయి, వర్షములు తక్కువగా కురుస్తాయి, ప్రజలకు ఆకలి బాధ, అలాగే రాజులకు కలహము కలుగుతుంది. ఇందాక నుంచి మనం గమనిస్తే సూర్యుడు ఎక్కడెక్కడైతే వస్తున్నారో రాజులకి కలహము అని వస్తుంది. కాబట్టి దాన్ని మనం గమనించాలి. అదేవిధంగా సూర్యస్య మేఘాధిపతిత్వ ఫలం. మేఘాధిపతి ఎవరు? ఆయన కూడా సూర్యుడే. సూర్యుడు మేఘాధిపతి అయినప్పుడు పంటలు స్వల్పముగా పండుతాయి, భయము అధికంగా ఉంటుంది, ఖండవృష్టి కలిగి ఎర్రని ధాన్యము బాగా పండుతుంది. అలాగే రసాధిపతి అంటే రసపదార్థాలు ఉంటాయి, నెయ్యి, బెల్లము, ఇవన్నీ రసపదార్థాలు. ఈ రసపదార్థాలకి అధిపతి ఎవరయ్యా అంటే శని. శని రసాధిపతి అయినప్పుడు నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైన రసజాతులకు వెల లేకుండా ఉంటుంది. అంటే ఆ
సాగు చేసేటటువంటి వారు కాస్త జాగ్రత్తగా ముందు చూపుతోటి చేయాలి అనేది దీని యొక్క సారాంశం. ఇక నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి అయినప్పుడు వివిధ ధాన్యములు సమృద్ధిగా పండుతాయి. గురుత్మన్మనుల ధాన్యములు చాలా బాగా పండుతాయి. అలాగే రసము కానటువంటి పదార్థాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కారణం ఏంటంటే బుధుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం కాబట్టి ఆ విధంగా చాలా చక్కగా ఉన్నది. అదేవిధంగా రాజాది నవనాయకుల్లో మొత్తం 9 నాయకుల్లో 3 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి. అంటే మెజారిటీ అశుభగ్రహాలకు వచ్చింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాజాది నవనాయకుల్లో అశుభం ఎక్కువగా ఉన్నది. కాబట్టి లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, అదేవిధంగా జగద్గురువులు ఉపదేశించినటువంటి ఓం నమః శంకరాయ అనేటటువంటి నామాన్ని ప్రతి ఒక్కరూ జపించడం, ఇలా చేసినట్లయితే అందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా అనుకూల ఫలితాలతో ముందుకు సాగుతుంది. ఇక ఉపనాయకులని ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు నవనాయకులు, ప్రధాన అంటే మెయిన్ క్యాబినెట్ అన్నమాట. ఇదేమో సబ్ క్యాబినెట్. ఉపనాయకులు వీళ్ళు 21 మంది ఉంటారు. ఈ 21 మందిలో 12 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి. అదేవిధంగా 9 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. అంటే ఉపనాయకుల్లో శుభత్వం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువగా నెగిటివ్ ఏం జరగదు, సంతోషాలు విలసిల్లే అవకాశం ఉంది, ఎక్కువగా పాపమే ఉండదు, ఎక్కువగా శుభ ఫలితాలకే ఎక్కువగా ఆస్కారము ఉన్నది. ఇక మేఘాది నిర్ణయం. మేఘము ఏ విధంగా వర్షిస్తుంది, ఏ విధంగా కురుస్తుంది, ఎక్కడ అంటే కొండల మీద ఎక్కువ కురుస్తుందా, అలాగే జనావాసంలో ఎక్కువగా కురుస్తుందా, లేదా సముద్రంలో కురుస్తుందా అన్న విషయాన్ని కూడా మహర్షులు మనకు అందించారు. ఈ విషయాన్ని చూస్తే నీలనామకో మేఘ, ఈ మేఘము పేరు నీలము అనేటటువంటి మేఘము కురుస్తోంది. మేరోహో ఆగ్నేయ దిగ్భాగే మేఘోత్పత్తి, మేరువుకి ఆగ్నేయ దిగ్భాగంలో ఈ మేఘము ఉత్పత్తి చెందుతుంది. అదేవిధంగా ఈ మేఘము ఎక్కడ కురుస్తుంది అంటే నీలమేఘం నిరాలంబ మల్పవృష్టి రణర్గత అశోనం చ జీవనాన్ నీలమేఘస్య లక్షణం. చాలా తక్కువ వృష్టి కలుగుతుంది, నలుపు రంగులో ఉంటుంది. కాబట్టి వర్షాలు ఒక తక్కువగానే అంటే మధ్యస్థంగానే ఉంటాయి. అంటే అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, మధ్యవృష్టి ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. ఈ మేఘం ఎక్కడెక్కడ కురుస్తుంది అంటే 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన ఈ మేఘము కురుస్తుంది. ఇక పశునాయకుడు. ఈ పశునాయకుడు ఏం తెలియజేస్తూ ఉంటాడంటే అంటే ఈ పశునాయకుడు పశువులకి అంటే మనము గోవులు తర్వాత పశువులు ఇత్యాది వాటికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు ఈ పశునాయకుడు. ఈ సంవత్సరము సూర్యుడు అధిపతి అయినాడు కాబట్టి సూర్యుడు అధిపతి అయినప్పుడు యముడు పశునాయకుడు అవుతాడు. యముడు పశునాయకుడు అయినప్పుడు కాస్త గోవులకి పశువులకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేకుండా మనం ముందస్తు ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే పుష్కరములు. ఈ సంవత్సరము సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. 14 మే 2025 అంటే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ పుష్కరాలు అనేవి వస్తాయి. అది ఎప్పుడవుతుందయ్యా అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి 9:21 మిథున రాశి ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైతే రాత్రి ప్రవేశం అవుతుందో మరుసటి రోజు నుంచి స్నానాలు ఉంటాయి. కాబట్టి 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ పుష్కరాలు ఉన్నాయి. అదేవిధంగా మౌఢ్యమి, కర్తరి మొదలైన విషయాలు కనుక పరిశీలన చేసినట్లయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మౌఢ్యమి వివరాలు, గురుమౌఢ్యమి జూన్ 9వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు అంటే ఒక నెల పాటు ఈ మౌఢ్యం ఉండబోతోంది. ఈ మౌఢ్యంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఏదైనా అత్యవసరమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అవి చేసుకోవాలి తప్ప శుభకార్యాలు, నూతనంగా ప్రారంభించే కార్యాలు, వ్యాపారకు సంబంధమైనటువంటి కార్యాలు ఏవి చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ శుక్రమౌఢ్యం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఇక వాస్తుకర్తరి మే 4 నుంచి మే 28 వరకు. అంటే ఈ వాస్తుకర్తరిలో ప్రధానంగా శంకుస్థాపన, భూమి పూజ ఇవి చేయరు. కాబట్టి ఈ సమయంలో మే 4 to 28
ఈ గృహానికి సంబంధించినటువంటి ఆరంభ కార్యక్రమాలు ఏవి చేసుకోకూడదు. సంక్రాంతి పురుష లక్షణం ఇది విశేషంగా చూస్తారు. ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో సంక్రాంతి పురుష లక్షణం ఏం తెలియజేస్తుందంటే సామూహిక ఫలితం, అంటే ఈ దేశానికి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. ఇక్కడ జనవరి 14, 2026 నాడు అంటే బుధవారము పుష్యబహుళ ఏకాదశి సాయంత్రం 5:05 అనురాధ నక్షత్రంలో ఈ సంక్రాంతి పురుషుడు వస్తున్నారు. ఆయన యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ పక్షం బహుళ పక్షం అయింది కాబట్టి సుభిక్ష క్షేమారోగ్యము కలిగి జంతువులకు రోగములు కలిగి ఉండును. అలాగే ద్వాదశి తిథి అయింది కాబట్టి సుఖము ఉంటుంది. ఇక వారము బుధవారం కాబట్టి సంక్రాంతి పురుషుడు నామము మందాకిని, అలాగే కరణము కౌలవ కరణము కనుక ఆయన పసుపు వస్త్రధారణ వల్ల యుద్ధజనకము, కుంకుమ గంధన లేపనం వల్ల స్త్రీనాశనము మొదలైన ఫలితాలున్నాయి. అదేవిధంగా ఎక్కువగా మనకి అశుభ ఫలితాలని సూచిస్తోంది ఈ సంక్రాంతి పురుష లక్షణం. ఎక్కడ రాగద్వేషాలకు లోను కాకుండా సుఖ సంతోషంగా ఉండే విధంగా ముందుకు సాగినట్లయితే ఈ సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. రాశి ఫలాలు 12 రాశులు ఉన్నాయి. ఆ రాశి ఫలాలు ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది? ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ రాశి ఫలితాల్లో ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని తర్వాత ఈ 4 గ్రహాలని మొత్తం అన్నిటినీ చూసుకుంటూ ఈ రాశి ఫలితాలని ఈ విధంగా చెబుతున్నాం. మొదటగా మేషరాశి వారు. ఇక్కడ చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేస్తూ ఉండాలి. అదేవిధంగా రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి అవమానము ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనము మౌనంగా ఉండడం చాలా ఉత్తమమైన లక్షణం. మౌనేన కలహన్నాస్తి అని మనకి శాస్త్రం చెబుతుంది. వీరి యొక్క మేషరాశికి గ్రహబలాన్ని పరిశీలన చేసినట్లయితే సంవత్సర ప్రారంభంలో ద్వితీయంలో గురువు సంచారం చేస్తున్నారు. అంటే ద్వితీయ స్థానంలో గురువు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అంటే గత సంవత్సరం కూడా ద్వితీయంలోనే ఉన్నారు, అదే మే 14 వరకు కొనసాగుతోంది. అంటే అదేవిధంగా తృతీయ స్థానంలోకి మే 14 నుండి ఆయన ఉంటారు, మళ్ళీ చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తారు, మళ్ళీ తృతీయంలోకి వస్తారు. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని దోషం కూడా ప్రారంభమవుతోంది. అలాగే రాహువు యొక్క ఫలితాన్ని చూస్తే ద్వాదశ, ఏకాదశ స్థానాల్లో రాహు సంచారం ఉన్నది. ఇక కేతు ఫలితాన్ని చూస్తే పూర్వార్ధంలో 6వ రాశిలో కేతువు శుభాన్నిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరార్ధంలో 5వ రాశిలో కేతువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఓవరాల్గా 75% శుభ ఫలితాలు ఇక్కడ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట యోగము 70% బాగుంది. ఆదాయం కంటే ఖర్చు అధికంగా కనబడుతోంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఉంటాయి. సున్నితంగా మాట్లాడడం ద్వారా మేలు చేకూరుతుంది. సంవత్సర ప్రారంభంలో శుభాలు ఉంటాయి. అదృష్ట యోగం కొనసాగుతోంది. అనుకున్నది సాధిస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. పట్టుదలతో కృషిని సాధించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కానీ ఉత్తరార్ధంలో గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి. మేషరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడే మొదలైంది. మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించొద్దు. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అలాగే సంపదలు సమకూరుతాయి. పంచమ కేతువు వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూస్తే విద్యలో ప్రతిభను వినియోగిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అలాగే వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, పనుల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. అదే విధంగా ధనపరంగా చూస్తే
మంచి ఆదాయము ఉన్న ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా సూచిస్తోంది. అదృష్టాన్ని కనుక చూస్తే ఈ సంవత్సరము గురు రాహువుల వల్ల చాలా అదృష్టం ఉంటుంది. అంటే ప్రథమార్థంలోనే, అంటే మే 14 లోపే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒక శుభ కార్యం చేయాలన్నా ఈ మే 14 లోపు చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు, అలాగే గృహం కట్టాలి, అది దానికి మనకి గురుబలం కావాలి. కాబట్టి ఏ శుభకార్యానికైనా గురుబలం ముఖ్యం. కాబట్టి అది మేషరాశి వారికి మే 14 వరకు ఉంది. కాబట్టి ఈ 14 వరకు చేసేటటువంటి కార్యాలన్నీ సఫలమవుతాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి ఎలా ఉందో చూసినట్లయితే అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి 75% గురుగ్రహము అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయవలసిన పని లేదు. ఇష్టదైవ ప్రార్థనతో విజయాన్ని సాధించవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా గొప్ప శుభయోగాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు మే 14 నుండి. అదేవిధంగా శని లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి ఉద్యోగ ఫలితాలని, అలాగే మనం చేసేటటువంటి ప్రయత్నంలో ఆయన యొక్క సహకారాన్ని అందిస్తున్నారు. రాహువు యొక్క ఫలితం కూడా మనకి దశమ లాభస్థానాల్లో అనుకూల ఫలితాన్ని సూచిస్తోంది. కేవలం కేతు ఒక్కరే ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి అనుకూలంగా లేరు. కాబట్టి కేతు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి 100% ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అంటే ఆదాయము అత్యధికంగా గోచరిస్తుంది. కాబట్టి సిరి సంపదలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఖర్చులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తుకి మనం సేవ్ చేసుకునేటటువంటి ధనం కూడా ఈ సంవత్సరము సేవ్ చేసుకునే విధంగా ఉన్నది. అదేవిధంగా రాజపూజ్యం 1, అవమానం 3. అవమానం అత్యధికంగా ఉంది. కాబట్టి సమాజంలో మన మాట విలువని కాపాడుకుంటూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక వృషభ రాశి వారికి 100% బాగుంది. విశేషమైన ఆదాయం ఉంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. సున్నితంగా సంభాషించడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో మీ బాధ్యతల్ని మీరు పూర్తి చేయడం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. పరిపూర్ణమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఉత్తరార్ధంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. కారణం గురుబలం చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరార్ధంలో ఎప్పుడైతే గురుబలం వస్తుందో విద్యార్థులకు విద్యలో, అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాల్లో విజయము, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, విదేశీ ప్రయత్నాల్లో విజయము, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల అన్ని విధాల శుభము చేకూరుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సంపదలు పెరుగుతాయి. అత్యున్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. మరియు కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ధనము వృధాగా ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకి విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా సమృద్ధి ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే మన చేతిలో డబ్బు ఉంటుందో మనం తెలియకుండా ఖర్చులు చేస్తూ ఉంటాం. అలా లేకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటే, కారణం ఏంటి? పంచమకేతువు. పంచమంలో కేతువు ఉంటే కేతువు ఛాయాగ్రహం, అంటే మాయాగ్రహం. మాయాగ్రహము ఆలోచనా స్థానం. పంచమం అంటే ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో ఉంటే ఏదో మాయ కమ్ముతుంది, ఏదో ఎక్కడో పెడితే ఏదో అవుతుంది అనేటటువంటి భావనలో ముందుకు వెళ్తూ ఉంటాం. అది ఊరికే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూసుకోవాలి. వృషభ రాశి వారికి 100% బాగుంది. కాబట్టి విద్యార్థులకు విద్యలో విజయం సాధిస్తారు. అలాగే వృత్తిలో ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థితిని అధిరోహిస్తారు. ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయంగా ఈ విశ్వావసునామ సంవత్సరం గోచరిస్తోంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే పెట్టుబడుల ద్వారా లాభాలను గడిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి వృషభ రాశి వారికి. అదృష్టము చాలా అనుకూలంగా ఉంది. కారణం ఏంటి? లాభంలో శని ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో విశేషమైనటువంటి అదృష్టం సిద్ధిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక అదృష్టం 100% సంపూర్ణ గ్రహయోగంగా ఉంది. కాబట్టి
ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయాల్సిన పని లేదు. ఇష్టదేవ ప్రార్థనతో ముందుకు సాగినట్లయితే వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా మేలైన శుభ ఫలితాలు చేకూరుతాయి. సంతోషం. వృషభ రాశి వారికి 100% వాస్తు పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని రకాలు కూడా కలిసి వచ్చే అవకాశం. గోచారము 100% వృషభ రాశి వారికి అనుకూలంగా. నామాక్షరాలని కనుక పరిశీలన చేసినట్లయితే కా కి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు. ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు ఏ నామాలు ఉంటాయంటే కు ఖం జ్ఞ ఛ ఇవి. తర్వాత కే కో హ ఈ అక్షరాలు ఇవన్నీ అంటే పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ అక్షరాలు ఏవైతే మనం చెప్పామో ఇప్పుడు ఇవన్నీ మిథున రాశిలో చూసుకోవాలి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి 75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అక్టోబర్ నెలలో గురు బలం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొత్తం మీద 12 రాశుల వారికి గురుబలము ఏదో రూపంలో ఆయన సహకారం చేస్తూనే ఉన్నారు. అంటే శుభ సూచకమైనటువంటి సంవత్సరంగా భావించవచ్చు. జరుగుతాయి. అంటే దైవ బలం ఒక్క రోజున్నా చాలు మనకి అది గొప్ప అద్భుతాలు సృష్టించవచ్చు. అది ఎవరి జీవితంలోనైనా సరే. కాబట్టి వారి ప్రయత్న బలాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుందనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సంవత్సర ప్రారంభంలో గురువు ద్వాదశ స్థానంలో, అలాగే సంవత్సరం మధ్యలో గురువు జన్మరాశిలో, సంవత్సర అంత్యంలో గురువు ద్వితీయ స్థానంలో ఉంటున్నారు. అలాగే శని దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు గురువుకి, మన మిథున రాశికి శని 10వ రాశిలో ఉంటున్నారు. ఇక 10, 9 రాశుల్లో రాహువు యొక్క సంచారం, అలాగే 4, 3 రాశుల్లో కేతు సంచారం జరుగుతుంది. అంటే మొత్తం మీద 75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక ఆదాయ వ్యయాల్ని చూస్తే ఆదాయం 14, వ్యయం 2. ఇంకా దాంతో తెలిసిపోతుంది మనకి వారికి ఎలా ఉండబోతుందో. అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉన్నది. రాజపూజ్యము 4, అవమానం 3. అంటే రాజపూజ్యమే ఎక్కువగా ఉంది. అంటే సమాజంలో 4 గౌరవిస్తే 3 వ్యతిరేకిస్తారు. మనకు ఓవరాల్గా శుభమే అక్కడ కనపడుతుంది. ఈ రాశి వారికి 75% బాగుంది. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్యలు ఏర్పడదు. తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవించేవారు పెరుగుతారు. అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు అద్భుతమైన గురుబలము విశేషమైన శుభయోగాన్ని ప్రసాదిస్తోంది. ధనస్థానంలో గురువు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తారు. అలాగే అక్టోబర్ వరకు గురుబలం సహకరించట్లేదు. అంటే అక్టోబర్ వరకు ఆయన ఎక్కడున్నారు? జన్మరాశిలో ఉంటారు. జీవే జన్మన్యపగత ధనధీహి స్థానభ్రష్టో బహుకలయుత అని శాస్త్రం. అంటే ఎప్పుడైతే జన్మరాశిలో గురువు సంచారం చేస్తారో అప్పుడు స్థానభ్రష్టము, అంటే ఉద్యోగంలో ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అలాగే ధనధి అంటే ఆర్థికంగా అలాగే బుద్ధిపరంగా 2 దెబ్బతింటాం. అలా తినకుండా ఉండాలి అంటే ఈ సమయంలో గురు ధ్యానం చేసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో ఏం చేయాలి? ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మనం చేస్తున్న పనుల్లో శ్రద్ధను పెంచాలి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అయితే ఖర్చులు స్వల్పంగా ఉన్నాయి. దశమంలో శని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేస్తున్న పనుల్లో మన వృత్తిలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. శని ధ్యానం చేయండి. రాహువు దశమంలో అనేక లాభాల్ని ప్రసాదిస్తారు. నవమంలో రాహువు నష్టాలు ఇవ్వకుండా ఉండడం కోసం ధ్యానించాలి. అదేవిధంగా 4వ రాశిలో కేతువు సహకరించరు, కానీ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన సుఖాన్ని ప్రసాదిస్తున్నారు. మొత్తం మీద ఏదో రకంగా కేతువు కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ రాశి వారికి ఈ విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలు కనుక చూసినట్లయితే 75% బాగుంది. కాబట్టి మొత్తం మీద మంచి ఫలితాలే ఉన్నాయి. విద్యలో ఏకాగ్రత పెంచాలి. కారణం గురుబలం లేదు. విద్యార్థులు చేద్దామని అనుకుంటారు కానీ చేయలేకపోతారు. కారణం ఏంటి? అక్కడ ఏకాగ్రత అనేది లోపిస్తూ ఉంటుంది. గురుబలం అనేది ఏకాగ్రత సంకేతం. తర్వాత కష్టపడి చదువుకోవాలి. సాంకేతికంగా విద్యార్థులకు మంచి అవకాశాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రతిభతో పనిచేయండి, మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సకాలంలో పనిచేయండి, మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో. వ్యాపారంలో ఎట్లా ఉంటుంది చూసినట్లయితే వ్యాపారంలో బుద్ధిబలంతో బాగా పనిచేయాలి. తక్కువ శ్రమతోనే లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతుంది.
అదృష్టపరంగా చూస్తే స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులు అవుతారు. కార్యసిద్ధి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనిస్తే గురుబలంతో పనులు సాఫల్యాన్ని పొందుతారు. అది అక్టోబరు మధ్య భాగం నుండి డిసెంబరు ప్రథమార్థం వరకు ఉంటుంది కాబట్టి ఆ 48 రోజులు అట్లా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మంచి పనులకు వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి శ్రేష్టమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో ఏ అక్షరాలు వస్తాయి అంటే నామాక్షరాలు. కర్కాటక రాశిలో అంటే హి అనే అక్షరం వస్తుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం, తర్వాత పుష్యమి నక్షత్రము 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి కాబట్టి హూ హే హో డా అనే అక్షరాలు ఇక్కడ కర్కాటక రాశిలోనే వస్తాయి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి కాబట్టి డీ డూ డే డో ఈ 4 అక్షరాలు కూడా కర్కాటక రాశిలోనే వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారందరూ ఈ కర్కాటక రాశినే చూసుకోవాలి. ఇక ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి 50% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ సంవత్సర ప్రారంభంలో లాభంలో ఏకాదశస్థా సర్వే గ్రహాः శుభఫలప్రదాः అని శాస్త్రం. అటువంటిది దేవగురువైన బృహస్పతి ఏకాదశంలో కనుక ఉన్నట్లయితే విశేషమైనటువంటి దైవబలం ఉంటుంది. అది సంవత్సర ప్రారంభంలో మే 14 వరకు అనుకూల ఫలితాన్ని ఆయన ఇస్తున్నారు. అలాగే భాగ్యంలో 9వ రాశిలో శని సంచారం ఇక్కడ మిశ్రమ ఫలితాన్ని సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరము 9, 8 రాశుల్లో రాహు యొక్క సంచారం ఉంటుంది. ఇక 3, 2 రాశుల్లో కేతు సంచారం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద గురువు లాభంలో ఉన్నప్పుడు ఆయన శుభాన్ని ఇస్తారు మే 14 వరకు. ఆ తర్వాత ద్వాదశ స్థానంలో జన్మస్థానంలో వస్తారు కాబట్టి అక్కడ అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు. ఇక కేతువు తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలిస్తారు. మొత్తం మీద 50% శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉత్తరార్ధంలోనే ఉన్నాయి. అంటే సంవత్సర ప్రారంభం నుండి ఈ మే, జూన్ వరకే ఈ ఫలితాలు శుభాన్ని సూచిస్తున్నాయి. ఆ తరువాత కొద్దిగా ఆచితూచి ముందుకు సాగాలి. ఇక ఆదాయ వ్యయాలను కనుక చూసినట్లయితే ఆదాయము 8, వ్యయము 2, అంటే ఆదాయమే ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ కూడా రాజపూజ్యం ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం 50% బాగుంది. ఆదాయం చాలా బాగుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. గౌరవం విశేషంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతల్ని ప్రారంభించండి. ప్రతి పనిలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది. ప్రతి పనిలో ఏకాగ్రతను పెంచండి. ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో అశ్రద్ధ వద్దు. బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. శని రాహులు సహకరించట్లేదు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. దగ్గరి వారితో విభేదాలు లేకుండా శాంతంగా ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేస్తే నష్టాలను నివారించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కేతువు తృతీయంలో సహకరిస్తున్నారు కానీ ఉత్తరార్ధంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. తెలివిగా బుద్ధిబలంతో ఆలోచించి మంచి పనులు చేసినట్లయితే అభివృద్ధిని సాధిస్తారు. కర్కాటక రాశి వారికి మొత్తం మీద 50% శుభ ఫలితం ఉంది కాబట్టి ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని చూస్తే విద్యలో ఏకాగ్రతతో చదవండి, మంచి ఫలితాలు సాధిస్తారు. కారణం ఏంటి? మే 14 వరకు బాగానే ఉంది. మే 14 తర్వాత మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? జూన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూన్ నుంచి మెజారిటీ ఆఫ్ ఇయర్ గురుబలం లేదు కాబట్టి ఏకాగ్రత ఎక్కువగా అవసరమవుతుంది విద్యార్థులకి. అదేవిధంగా వృత్తిలో స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. లాభం ఉంటుంది. ధనపరంగా చూసినట్లయితే ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కృషిని బట్టి ఆదాయం పెరుగుతుంది. అదృష్టపరంగా చూసినట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో బలమైన ప్రయత్నం ద్వారాగా అదృష్టం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి ఆశించిన మేరకు ఉన్నది కాబట్టి విజయాలు లభిస్తాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి అష్టమంలో శని దోషము తొలగి శుభ కాలంలోకి వారు ప్రవేశిస్తున్నారు కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో శ్రేయోదాయకమైన ఫలితాలే గోచరిస్తున్నాయి.
విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశిలో నామ నక్షత్రాలని కనుక చూసినట్లయితే ఇక్కడ మా మీ మూ మే మఘా నక్షత్రం అక్షరాలు ఇవి. మా మీ మూ మే, మో టా టీ టు పుబ్బా నక్షత్ర అక్షరాలు. అలాగే టే ఇది ఉత్తరా నక్షత్రం 1వ పాదం. అంటే మనకి ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఇక్కడ మనకి మఘ, పుబ్బ, ఉత్తరాహ పాదం, సింహం. కాబట్టి ఇక్కడ ఈ అక్షరాలు ఇప్పుడు ఏవైతే చెప్పామో వారందరూ ఈ సింహరాశినే చూసుకోవాలి. ఈ సంవత్సరము సింహరాశి వారికి 25% మాత్రమే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటి అంటే దేవగురువైన బృహస్పతి ఒక్కరే వీరికి రక్షణగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ దేవగురువైన బృహస్పతి లాభస్థానంలో మే 14 నుండి అనుకూలంగా ఉన్నారు. ఆయన సంవత్సరాంతము అంటే ఆయన రక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా అష్టమంలో శని. ఇప్పుడు ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషము ప్రారంభమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమంలో శని ఉన్నప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, తర్వాత ఆలోచనాపరంగా, తర్వాత సమాజంలో పేరు ప్రతిష్టల పరంగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహువు అష్టమ, సప్తమ రాశుల్లో సంచారం చేస్తున్నారు. అది కూడా వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తుంది. కేతువు ఫలితాన్ని చూస్తే ద్వితీయ జన్మరాశుల్లో అది కూడా మిశ్రమ ఫలితాన్ని చూపిస్తుంది. మొత్తం మీద గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు. ఓవరాల్గా చూస్తే 25% అనుకూలంగా చూపిస్తోంది. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారు తగు జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలతో జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. ఇక్కడ ఆదాయ వ్యయాలు సరిసమానంగా అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. అంటే ఆదాయము 11, వ్యయం 11. అంటే ఎంతైతే వస్తుందో అంతా పోతుంది అనేటటువంటి ధోరణిలో ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అంటే వచ్చిన దాన్ని పెట్టుబడి రూపంలోకి మార్చాలి. అంటే అనవసర ఖర్చులకు కాకుండా పెట్టుబడి రూపంలోకి మారిస్తే ఇప్పుడు ఎట్లాగో మనకు అనుకూలంగా లేదు కాబట్టి ముందుకు సాగాలి. అది భవిష్యత్తుకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రాజపూజ్యము 3, అవమానం 6. సింహరాశి వారికి అదృష్ట యోగం 25% మాత్రమే ఉంది. ఆదాయం చాలా బాగుంది. ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన ధనాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. గృహ, భూ, వాహనాది అంశాల్లో కలిసి వస్తుంది. చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. సంపాదన పెరుగుతుంది. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్న మే 14 నుండి ఏకాదశ స్థానంలో గురువు మంచి విజయాన్ని ప్రసాదిస్తున్నారు. సంతానపరంగా శుభ ఫలితాలు, నూతన కృషి లాభాలు, గౌరవము లభిస్తాయి. అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఏకాగ్రతతో పనిచేయండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది. శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సంతానపరంగా, స్నేహపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు. అంటే మనం ఆలోచన ఎట్లా చేయాలి? మనకి దేవుడు ఈ జన్మనిచ్చాడు, ఈ జన్మని ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్ళాలి అనే విధంగానే మన ఆలోచనలు ఉండాలి. కానీ భావిలో కప్పలాగా చిన్న చిన్న విషయాల్ని ఆలోచిస్తూ అక్కడ ఉండిపోకూడదు. అది ఇక్కడ సూచిస్తున్నాడు. ఇలాంటివి ఎందుకు చెప్తున్నామంటే అష్టమంలో శని ఉన్నప్పుడు ఇలాంటివే వస్తాయి మనకి మనసులో. అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవి రాకుండా చూసుకోవాలి. రాహువు, కేతువు సహకరించట్లేదు కాబట్టి ఆలోచనల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక నష్టం కలగకుండా చూసుకోవాలి. అంటే ఒత్తిడిలో ఏ నిర్ణయం తీసుకోరాదయ్యా సింహరాశి వారు ఈ సంవత్సరం. అంటే మనం ఏ పని చేస్తున్నా, ఏ పని చెందుతున్నా శాంతంగా మన మనస్సు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. అంటే ప్రెజర్లో తీసుకునే నిర్ణయము అనర్థానికి దారితీస్తుంది అనేది శాస్త్రం తెలియజేస్తుంది. ఈ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందనేది ఇక్కడ సింహరాశికి కనబడుతోంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార మొదలైన విషయాలు ఎలా ఉన్నాయి చూస్తే పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. కారణం లాభంలో గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా వీరి ప్రయత్నం చేసినట్లయితే దైవబలంతో చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. వృత్తిలో ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరమైన పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఉన్నత స్థానాల్ని అధిరోహిస్తారు. ఎందుకంటే ఎవరు సహకరించినా సహకరించకపోయినా గురువు ఒక్కడు సహకరిస్తే చాలు, సంతోషం. ఎందుకంటే ఆయన అన్నీ ఉన్నట్టే, దైవబలం ఉన్నట్టే. దైవబలం ఉంటే అసలు ఏమీ అవసరంలా, గ్రహ దోషాలన్నీ పక్కకి పోతాయి. అది
తర్వాత వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి, అంటే 1-2 సార్లు ఆలోచించి నిపుణుల సహకారం తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అదృష్టపరంగా చూస్తే అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు నైట్ డ్రైవింగ్స్ అవాయిడ్ చేస్తూ ముందుకు సాగాలి. సమయానికి నిద్రాహారాలు తీసుకుంటూ ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి విషయాన్ని చూస్తే కృషిని బట్టి విజయాలు దక్కుతాయి, కానీ శ్రమ చాలా అవసరమని దృష్టిలో పెట్టుకోవాలి. సింహరాశి వారికి శని, రాహు, కేతు గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి ఈ శని, రాహు, కేతు ధ్యాన శ్లోకాలు గనక ప్రతినిత్యము కనీసం 11 సార్లు రోజు చదువుకున్నట్లయితే వీరికి చాలా అనుకూల ఫలితాలు విశ్వావసునామ సంవత్సరంలో అందుకుంటారు. సింహరాశి వారు తస్మత్ జాగ్రత్త. తదుపరి రాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని చూస్తే టో, పా, పి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే నామాక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కన్యారాశిలో చూసుకోవాలి. అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4. అలాగే హస్తా నక్షత్రం 4 పాదాలు కన్యారాశిలోనే ఉన్నాయి. పూ, షణ్, నాఠ ఇవన్నీ. అలాగే పే, పో అంటే చిత్తా నక్షత్రం 1వ పాదం, చిత్తా నక్షత్రం 2వ పాదం. ఈ అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కన్యారాశినే చూసుకోవాలి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కారణం ఏంటి? 100% గ్రహబలం అనుకూలంగా ఉంది. ఇక్కడ భాగ్యలాభ బృహస్పతి యోగము అంటే సంవత్సర ప్రారంభంలో 9వ రాశిలో ఆయన యోగాన్ని ఇస్తూ ఉంటే సంవత్సర అంతంలో లాభ బృహస్పతిగా ఆయన చాలా విశేషమైనటువంటి లాభాలు సమానంగా ఉంటుందన్నమాట ఫలితం. అవునండి, కన్యారాశి వారికి చాలా చక్కగా ఉంది. అలాగే సప్తమంలో శని బలం అంత అనుకూలంగా లేదు. ఇక షష్ఠ స్థానంలో రాహువు ఆయన కూడా అనుకూలిస్తున్నారు. ఇక కేతువు యొక్క ఫలితాన్ని చూస్తే ఆయన సంవత్సరాంతము జన్మ 12 రాశుల్లో సంచారము ఆయన అనుకూలంగా లేదు. మొత్తం మీద 100% బాగుంది. కారణం ఏంటి? సంవత్సరం మొత్తము అత్యధిక కాలము ఈ గురుబలంతో పాటు రాహుబలం కూడా ఉంది కాబట్టి చాలా విశేషంగా ఇక్కడ గోచరిస్తోంది. ఇక ఆదాయ వ్యయాలను చూస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. 2 బాగున్నాయి. వచ్చిన ధనాన్ని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునే విధంగా సద్వినియోగం చేసుకోవాలి. రాజపూజ్యము, అవమానాలు సమానంగా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. భాగ్య బృహస్పతి యోగము సకల శుభదాయకము, సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది. స్వల్ప ప్రయత్నంతో విజయాలను సాధిస్తారు. మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధిస్తూ విజయాలు సాధించడానికి ఇది సరైనటువంటి సమయము. మే 14 నుండి అక్టోబర్ వరకు ఉద్యోగపరంగా శ్రద్ధను పెంచాలి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి. ఏకాదశంలో గురువు అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తారు. సంతానపరంగా కలిసి వస్తుంది. సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపీడ మరియు ప్రయాణాల్లో ఆపదలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో ధర్మపత్ని సహకారం లేకుండా ఏ పని జరగదు. కాబట్టి ఆవిడ చెప్పిన విధంగా ఆవిడ గౌరవిస్తూ ముందుకు సాగినట్లయితే వీరికి చాలా బంగారంగా ఈ కాలం అంతా ముందుకు సాగుతుంది. అలాగే రాహువు సప్తమంలో ఇబ్బందులు కలిగించినప్పటికీ ఉత్తరార్ధంలో ఆయన 6వ రాశిలోకి ప్రవేశిస్తారు. షష్ఠ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తున్నారు. కేతువు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేరు కాబట్టి కేతు ధ్యానం చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలు చూస్తే విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి విద్యలో బాగా రాణిస్తారు. విద్యార్థులకు చాలా శుభప్రదమైనటువంటి కాలం. సరస్వతి కటాక్ష సిద్ధి ఈ కన్యారాశి వారికి, కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉంటుంది. సాంకేతిక కోర్సుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తిలో మార్పులు కూడా ఉంటాయి, అంటే ప్రమోషన్స్ రూపంలో. అదేవిధంగా ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయంగా దీన్ని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అమితమైనటువంటి ఆదాయము, ఖర్చులు అదుపులో ఉంటాయి. అదృష్టపరంగా చూసినట్లయితే ఈ సంవత్సరము గురువు అనుగ్రహం వల్ల సంపూర్ణ దైవ బలంతో పాటు అదృష్టం 100% ఉంది. కన్యారాశి వారికి సంపూర్ణ గ్రహ యోగం అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయవలసిన పని లేదు. ఇష్టదైవ ప్రార్థనతో విజయాన్ని సాధించవచ్చు. చాలా మంచి శుభసూచకమైనటువంటి ఫలితాలు కన్యరాశి వారికి ఉన్నాయి. తదుపరి తులారాశి.
శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఏ ఏ నామాక్షరాలు ఏ ఏ పేర్లు ఈ తులారాశిలోకి వస్తాయో చూద్దాం. ఇక్కడ రా రీ అంటే చిత్తా నక్షత్రం 3వ పాదం 4వ పాదము ఈ రా రీ అనే అక్షరాలు ఇక్కడ వస్తాయి. అంటే రామ, రితీష్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. అలాగే రూ రే రోత స్వాతి నక్షత్ర పాదాలన్నీ దీంట్లోకే వస్తాయి. అదేవిధంగా విశాఖ నక్షత్ర పాదాలు 1, 2, 3 పాదాలు తీ తూ తే అనే అక్షరాలు ఈ తులారాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లన్నీ దీంట్లోనే చూసుకోవాలి. ఈ తులారాశి కిందకే వీరందరూ వస్తారు. ఇక తులారాశి వారికి కూడా విశ్వావసునామ సంవత్సరము చాలా శుభాన్నే సూచిస్తోంది. 100% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంటే కన్యారాశి వారికి ఏ విధంగా అయితే ఉందో తులారాశి వారికి కూడా అదే విధంగా ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా వృషభ రాశికి కూడా అది ఏ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ గ్రహబలాన్ని చూస్తే 9వ రాశిలో గురువు మే 14 నుండి అనుకూలంగా ఉన్నారు. 6వ రాశిలో సంవత్సరం మొత్తము శని అనుకూలంగా ఈ తులారాశి వారికి యోగిస్తున్నారు. అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహువు కూడా విశేషమైనటువంటి అనుకూలతని సూచిస్తున్నారు. అలాగే లాభంలో కేతువు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే 4 గ్రహాలు ఏదో ఒక సమయంలో తులారాశి వారిని కాపాడుతున్నాయి. అది చాలా గొప్ప విషయం. అంటే మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలే. ఇక్కడ గురువు అనుకూలిస్తున్నారు, శని అనుకూలిస్తున్నారు, రాహువు, కేతువు 4 గ్రహాలు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక నెలల్లో అనుకూలంగా ఉన్నాయి. ఎస్. తర్వాత ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం అవమానాలు అత్యల్ప సంఖ్యలో ఉన్నాయి 2. కాబట్టి పొగిడేవారు తక్కువే ఉంటారు, తిట్టేవారు తక్కువే ఉంటారు. కాబట్టి గొడవే లేదు. కాబట్టి మనకి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. తులారాశి వారికి 100% బాగుంది. ఆదాయం చాలా బాగుంటుంది. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజపూజ్య అవమానాలు స్వల్ప సంఖ్యలో ఉన్నందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సంపూర్ణ గ్రహయోగం సహకరిస్తున్నందువల్ల మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం సాధించే అవకాశాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. త్వరగా లక్ష్యాలని పూర్తి చేసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. అంటే గత కొన్నాళ్ళుగా మనం ఏదో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి సంవత్సరంగా తులారాశి వారికి చెప్పొచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. భూ గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అంటే వివాహం కాని వారికి వివాహ యోగ్యత, తర్వాత ఇల్లు కట్టాలనుకుంటారు కొంతమంది, ఆ గృహ ప్రయత్నాలన్నీ ఈ సంవత్సరం ఫలిస్తాయి. అదేవిధంగా మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు చేసేటటువంటి యోగ్యత ఉంటే అవన్నీ ఈ సంవత్సరం అయ్యేటటువంటి సూచన ఇక్కడ కనబడుతోంది. మే 14 నుండి గురుగ్రహము విశేషమైన భాగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తోంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయాలు సాధించండి. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. షష్ఠ స్థానంలో శని కార్యసిద్ధిని సౌఖ్యాన్ని ప్రసాదిస్తారు. రాహువు 6వ రాశిలో అభీష్ట సిద్ధినిస్తారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రాహు ఎప్పుడు అనుకూలంగా ఉన్నారు వీరికి? ఇక్కడ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నారు. కాబట్టి అభీష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే దిశగా ఈ సంవత్సర ప్రారంభంలో గట్టి ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. కేతువు ద్వాదశంలో ఖర్చులు ఉన్నప్పటికీ ఏకాదశ స్థానంలో సౌభాగ్య సిద్ధిని ఆయన ఇస్తారు. ఆయన ఉత్తరార్ధంలో కేతువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన సౌభాగ్యాన్ని అక్కడ ప్రసాదిస్తున్నారు. కాబట్టి చాలా ఓవరాల్గా చూస్తే 100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక విద్యలో శుభ ఫలితాలు ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ శుభకాలం. అంటే ర్యాంక్స్ బాగా వస్తాయి, అనుకున్నవి బాగా సాధిస్తారు. ఏదో సాధిస్తారు అని చెప్పారు కదా అని మేము చదవకుండా ఉంటే సాధిస్తారంటే కాదు, బాగా చదవాలి. అవును. కృషితో నాస్తి దుర్భిక్షం శ్రమ ఏవ జయతే అనేటటువంటి 2 వాక్యాలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముందుకెళ్ళినట్లయితే దైవ బలము ఒక పడగలాగా కాపాడుతుంది వారిని. అంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కడ రాకుండా కాలమంతా అనుకూలంగా ఉండేటట్టుగా ఈ గురుబలము ఈ తులారాశి వారికి అనుకూలిస్తోంది. తర్వాత వృత్తిలో నూతన కార్యాలు చేపట్టడానికి మంచి సమయంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఉద్యోగంలో పదోన్నతులను సాధిస్తారు. ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేవారు చాలా అయ్యా మాకు ఈ సంవత్సరం ప్రమోషన్ ఉందా అని అడుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే గురుబలం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వ్యాపారంలో లాభదాయకమైనటువంటి
ఫలితాలు అలాగే గొప్ప గొప్ప ఒప్పందాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అదృష్టాన్ని చూస్తే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అదృష్టం చాలా అద్భుతంగా ఉంది. కారణం ఏంటి? గురుబలం బాగుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కార్యసిద్ధి విశేషంగా ఉంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఏది అనుకుంటే మనసులో తలుచుకోవడం అది అక్కడ జరిగిపోవడం, ఇటువంటి కార్యసిద్ధి అంటే చాలా కాలం వేచి 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 చూస్తున్నారు తులారాశి వారు, ఎప్పుడు వస్తుందా నాకు ఫలితం అని. ఎందుకంటే గత కొంతకాలంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు అసలు యోగించలే. అష్టమంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు? చాలా నెగిటివ్ రిజల్ట్ని ఇస్తారు. అదంతా పోయి ఇప్పుడు భాగ్య బృహస్పతి వీరికి విశేషమైనటువంటి అంటే పంచమ దృష్టితోటి చాలా గొప్పగా యోగిస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని శుభ కార్యాలకై అభివృద్ధికి వాడుకున్నట్లయితే తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరం బంగారు సంవత్సరంగా, అంటే విశ్వావసు అంటే ధనము అని అంటున్నాం కదా, విశ్వమంతా ధనాన్ని కలిగి ఉంటారు అని అంటున్నాం. కాబట్టి తులారాశి వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. తులారాశి వారు ఎంత కష్టపడితే అంత సంపాదించుకునేటటువంటి అవకాశంతో పాటు అన్ని గ్రహాలు సమకూలించడం అనేటటువంటిది ఇక్కడ మనము చాలా హర్షణీయమైన అంశం. వృశ్చిక రాశిలో ఏ ఏ నామాక్షరాలు వస్తాయో పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం అంటే తో అనే అక్షరము ఇక్కడ వస్తుంది. అలాగే అనురాధ 4 పాదాలు నా, నీ, ను, నే ఈ అక్షరాలు. అదేవిధంగా జ్యేష్ఠాంతో వృశ్చిక అంటే జ్యేష్ఠ 4 పాదాలు నో, యా, ఈ, యు ఈ అక్షరాలన్నీ ఈ వృశ్చిక రాశిలోనే వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లన్నీ వృశ్చిక రాశిని చూసుకోవాలి. లేదు మీ జన్మ నక్షత్రం ఉన్నది అంటే జన్మ నక్షత్ర ప్రకారంగా చూసుకోవచ్చు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో వారికి ఆల్టర్నేటివ్గా ఇదన్నమాట, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది గురుబలము చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే గత సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో సప్తమ బృహస్పతి యోగం వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా భాగ్య బృహస్పతి యోగము అక్టోబర్ నుంచి అనుకూలంగా ఆయన ప్రసాదిస్తున్నారు ఫలితాన్ని. ఈ మధ్యలో అంటే మే 14 నుంచి అక్టోబర్ వరకు అష్టమంలో ఉంటారు. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని శాస్త్రం. అంటే ఏదో తెలియనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అష్టమంలో గురువు ఉన్నప్పుడు. కాబట్టి మే 14 నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా కాన్ఫిడెంట్గా ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా పంచమ శని యోగం అది అనుకూలంగా లేదు. ఇక రాహువు పంచమ చతుర్థ రాశుల్లో ఆయన కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కేతువు సంపూర్ణంగా సంవత్సరం మొత్తము లాభ దశమ స్థానాల్లో ఆయన యోగిస్తున్నారు. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి కూడా 100% మనం మార్కులు వేసేయచ్చు. కారణం ఏంటి? ఇక్కడ గురుబలం ఉన్నది, అలాగే కేతువు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నారు. కాబట్టి వీరికి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఆదాయము వ్యయం చూస్తే ఇక్కడ కాస్త వ్యయం ఎక్కువగా ఉంది. ఖర్చులు 14, ఆదాయం 2. అంటే చాలామంది ఈ రివర్స్ కోరుకుంటారు, కానీ వీరికి 2 ఆదాయం అంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చుల్ని అడ్డుకట్ట వేయాలి. రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. రాజపూజ్యం బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం 100% బాగుంది. ఆదాయము స్వల్పముగా ఉన్నది, ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. అయినప్పటికీ గ్రహబలము పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్ట యోగం అనుకూలంగా ఉంది. అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది కాబట్టి ధనాన్ని పొదుపు చేసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది, అవమానం చాలా అల్పంగా ఉంది. కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సప్తమ బృహస్పతి యోగము గృహంలో శుభాలని ప్రసాదిస్తుంది. శుభ పరిణామాలు ఉంటాయి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది. అంటే సప్తమం అంటేనే కలత్రస్థానం కాబట్టి కలత్రం అంటే భార్య, అంటే కుటుంబ సంబంధమైనటువంటి అన్ని అంశాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు 100కి 100% జరుగుతాయి. అంటే అవి అనుకూలంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా 14 నుండి అష్టమంలో గురువు ఇచ్చే ఫలితాలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి
ప్రయాణాలు, ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ రాశిలో భాగ్యరాశిలో బృహస్పతి యోగము సకల సౌభాగ్యంగా ఉంటుంది కాబట్టి నవమంలో బృహస్పతి చాలా అనుకూల ఫలితాలను ఇస్తారు. శని రాహు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి సకాలంలో పనులు చేసుకోవాలి. డిలే చేయకూడదు, అంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటూ ముందుకు సాగితే ఇబ్బందులు రావు. కాబట్టి సకాలంలో పనులు చేసుకుంటూ శాంతంగా వ్యవహరించాలి. ఆస్తిపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి ఫలితాలు, లాభాలు ఉంటాయి. అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధన, అదృష్ట, కార్యసిద్ధి ఎలా ఉంది చూసినట్లయితే విద్యలో బాగా రాణిస్తారు. కారణం ఏంటి? ఇక్కడ గురుబలం బాగుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృత్తిలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమించి విజయాలు సాధిస్తారు. లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా పెట్టుబడుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అదేవిధంగా లోతుగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. అదృష్టపరంగా సఫలీకృతులు అవుతారు. అదృష్టం సంపూర్ణంగా ఉంది. కార్యసిద్ధి ఏ విధంగా ఉంది అంటే శని ప్రభావము అంత అనుకూలంగా లేదు కాబట్టి శ్రమతో కూడినటువంటి విజయాలు ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యాన శ్లోకాలు ఏవి చేయాల్సిన పని లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే సరిపోతుంది. విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఈ ధనుసు రాశిలోకి వస్తాయి. మూల ఏ యో బా బి మూల ఈ పేర్లతోటి ఎవరైతే ఉంటారో, ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో వారు ఈ నక్షత్రాలు, ఈ పేర్లన్నీ ఈ ధనుసు రాశిలో చూసుకోవాలి. భూ ధా భా ఢ అనే అక్షరాలు కూడా దీంట్లోనే చూసుకోవాలి. తర్వాత బే అనే అక్షరం కూడా దీంట్లోనే చూసుకోవాలి. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము గ్రహబలాల్ని పరిశీలన చేసినట్లయితే 75% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతోషం. కారణం ఏంటి? గురువు మే 14 నుండి అనుకూలంగా ఉన్నారు. అంటే ఆద్యంతాల్లో ఆయన యోగించినప్పటికీ 14 నుండి అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు అనుకూలంగా ఉన్నారు. అంటే మెజారిటీ ఆఫ్ పీరియడ్ గురువు అనుకూలంగా యోగిస్తున్నారు. శని చతుర్థంలో, అంటే అర్ధ అష్టమ శని దోషం అని అంటారు దీన్ని. కాబట్టి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషము ఇక్కడ ప్రారంభమైంది అని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక మనం సింహరాశి వారికి అష్టమ శని దోషం అని చెప్పాం. ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో 4వ రాశిలో శని ఇబ్బందినిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో రాహు ఉత్తరార్ధంలో అనుకూలంగా ఉన్నారు. దశమ స్థానంలో కేతువు పూర్వార్ధంలో యోగిస్తున్నారు. మొత్తం మీద 75% అనుకూలంగా ఉంది. ఆదాయము వ్యయము సరి సంఖ్యల్లో 5 కాబట్టి ఎంత వస్తే అంత పోతుంది. కాబట్టి ఆ పోయేదేదో వృధా కాకుండా మంచి ఫలితాలకి మనం ఖర్చు చేసినట్లయితే విచక్షణా జ్ఞానంతో ఈ ఆర్థిక విషయాల్లో ముందుకు సాగాలి. అలాగే రాజపూజ్యం, అవమానాలు చూస్తే అవమానం 5 ఉంది, రాజపూజ్యం 1 ఉంది. కాబట్టి అవమానం అత్యధికంగా ఉంది కాబట్టి సమాజంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. మనము రామ అంటే వేరే వారికి ఇంకో విధంగా వినిపిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవమానం ఎప్పుడు వస్తుందయ్యా అంటే మాటతోటే వస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. కాబట్టి నోరు గనక శుభాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉంటే, దైవనామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉంటే, దైవనామాన్ని స్మరించడం వల్ల అది సున్నాగా మారి మనకి రాజపూజ్యం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ధనుసు రాశి వారికి అదృష్ట యోగం 75% బాగుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆశించిన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము. ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి, సత్ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అంటే పెట్టుబడులు ఏవైతే పెడతారో అవి అనుకూలంగా ఉంటాయి. కారణం ఏంటి? దైవబలం బాగుంది. గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి. భూలాభము విశేషంగా ఉంటుంది. మే 14 నుండి గురుబలం సంపూర్ణంగా సహకరిస్తోంది కాబట్టి గృహంలో శుభాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో కలిసి వచ్చే కాలము. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. సంవత్సర ఆద్యంతాల్లో గురువు బలము
సహకరించట్లేదు. కాబట్టి ప్రతి పనిలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. అర్ధాష్టమ శని దోషము దాని యొక్క ప్రభావం కూడా ధనుసు రాశి వారికి మొదలవుతోంది కాబట్టి కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఒత్తిడికి గురి కాకుండా పనుల్లో శ్రద్ధ పెంచండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అపార్థాలకు అవకాశం కల్పించొద్దు. ఆస్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువులు ఏదో ఒక విధంగా ధనుసు రాశి వారికి మొత్తం మీద మేలు చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి 100% అదృష్ట యోగము అనుకూలంగా ఉంది. ఇక విద్యా విషయాన్ని చూస్తే విద్యార్థులకు చాలా కృషిని బట్టి విద్యలో శుభ ఫలితాలు ఉంటాయి, శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. మే 14 నుండి గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి సప్తమ బృహస్పతి యోగము విద్యార్థులకి చాలా శ్రేయస్సునిస్తుంది. సరస్వతి కటాక్ష సిద్ధిని సూచిస్తోంది. వృత్తిలో ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు ధనుసు రాశి వారు. అలాగే ఉద్యోగపరంగా పై అధికారుల ప్రశంసలను పొందుతారు. వ్యాపారపరంగా వ్యాపార విస్తరణకు ఇది చాలా యోగ్యమైన కాలంగా చెప్పచ్చు. ఆదాయము బాగా పెరుగుతుంది, ఖర్చులు అదుపులో ఉంటాయి. అదృష్టపరంగా చూస్తే మే నుండి గురుకటాక్షం వల్ల శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ మే నుండి యోగిస్తాయి. అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ కార్యమైనా సరే మే తర్వాత ప్రారంభించండి. ఇక కార్యసిద్ధి చూసినట్లయితే కీలక నిర్ణయాలు ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో విజయవంతమవుతాయి. మొత్తం మీద ధనుసు రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలంగా ఉన్నందువల్ల గ్రహ ధ్యాన శ్లోకాలు ఏవి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. నమఃశంకరాయ అనేటటువంటి నామాన్ని ఎక్కువగా జపించడం, శని ధ్యాన శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని ఎక్కువగా జపించడం ద్వారాగా ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి ఆ శని దోషము తొలగి శుభ ఫలితంగా మారుతుంది. ఎస్, ధనుసు రాశి వారు తస్మత్ జాగ్రత్త, నో ప్రాఫిట్ నో లాస్గా రాశి ఫలాలు మీకు ప్రతిబింబిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహ బలం ఉండేటటువంటి అవకాశం ఉంది. విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ రాశిలో ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు అంటే బో జా జి అనే అక్షరాలు ఇక్కడ ఈ రాశిలోకి వస్తాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రం 4 పాదాలు ఈ రాశిలోనే ఉంటాయి. జూ జే జో ఖా అనేటటువంటి అక్షరాలు. అలాగే ధనిష్ట 1, 2 పాదాలు అంటే గా గీ అనేటటువంటి నామాక్షరాలు కూడా మకర రాశిలోనే వస్తాయి. ఇక ఈ సంవత్సరం మకర రాశి వారికి 100% గ్రహబలము అనుకూలంగా ఉంది. కారణం ఏంటి? ఈ సంవత్సరము మకర రాశి వారికి విశేషం ఏంటంటే ఏలినాటి శని గత 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏలినాటి శని ఈ సంవత్సరము విముక్తి పొందుతున్నారు మకర రాశి వారు ఏ శని దోషం నుండి. కాబట్టి చాలా అది గొప్ప అంశంగా మనం పరిగణించాలి. అలాగే సంవత్సర ఆద్యంత సమయాల్లో గురుబలం చాలా విశేషంగా యోగిస్తుంది. అంటే పంచమ బృహస్పతి యోగము సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉంది. అలాగే అక్టోబర్ నుండి సప్తమ బృహస్పతి యోగం యోగిస్తుంది. ఇక మే 14 నుండి 6వ రాశిలో గురువు యోగించట్లేదు. ఇక 3వ రాశిలో ఉన్నటువంటి శని బలం అనుకూలంగా ఉంది. ఇక తృతీయంలో ఉన్నటువంటి రాహువు కూడా సంవత్సర ప్రారంభంలో యోగిస్తున్నారు. కేతు ఒక్కరే ఈ సంవత్సరం మొత్తం మకర రాశి వారికి అంత యోగ్యంగా లేరు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఈ శని దోషం పోవడం. ఈ 7.5 సంవత్సరాలు పాపం బాగా ఇబ్బంది పడ్డారు మకర రాశి వారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో చాలా గొప్ప శుభ ఫలితాలని అందుకునే విధంగా వీరికి ఇది సూచిస్తోంది. అదేవిధంగా ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వ్యయము అవమానము 2 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే 14, 5 దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వారి కార్యాల్లో ముందుకు సాగాలి. మకర రాశి వారికి అదృష్టయోగం 100% బాగుంది. మంచి ఆదాయం ఉంటుంది. శుభకార్యక్రమాలపై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు.
శాంతంగా మాట్లాడితే విమర్శించేవారు తగ్గుతారు. సంతానపరంగా మిత్రపరంగా కలిసి వస్తుంది. తర్వాత అధికారుల లాభం ఉంటుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తథ్యం. కారణం ఏంటి? ఆ సమయంలోనే గురువు 6వ రాశిలో ఉంటారు. 6వ రాశిలో ఉన్నప్పుడు ఈ మకర రాశి వారికి కొద్దిగా గురుబలం తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో మనం దేవగురువైన బృహస్పతి ధ్యాన శ్లోకం చదువుకోవడం, గురువుల్ని ఆరాధించడం, జగద్గురువుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇవి చేసినట్లయితే మకర రాశి వారికి ఆ గురుబలం ఏదైతే తగ్గిందో అది కూడా పాజిటివ్గా మారుతుంది. తర్వాత తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నారు. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి మొదలైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రారంభంలో కొంత రాహువు సహకరిస్తున్నప్పటికీ రాహుకేతువులు కొద్దిగా ఆ సంవత్సరం అంత్య సమయాల్లో కాస్త ఇబ్బందిని ఇస్తున్నారు. తృతీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు సౌఖ్యాన్ని ఇస్తారు, కానీ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఆర్థిక పరంగా ఖర్చులు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటూ అందరితో చెప్పి పనులు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మకర రాశి వారికి 100% అనుకూలంగా ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. ఆద్యంతాల్లో గురువు బాగున్నాడు కాబట్టి అది విజయం తథ్యం. వాళ్ళకి ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి, ఆశించిన విజయం లభిస్తుంది. వృత్తిలో క్రమశిక్షణతో పాటు బాగా కృషి చేస్తే అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరమైన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో బాగా రాణిస్తారు. కృషి బాగా చేయండి. ఆర్థిక పరంగా ధన అభివృద్ధి ఉంది. ఆర్థిక అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంది. అదృష్టం పరంగా చూస్తే దైవబలం సదా కాపాడుతోంది. అదృష్టవంతులవుతారు. కార్యసిద్ధి పరంగా చూస్తే సమయ పాలనతో విజయాలు సాధిస్తారు. మొత్తం మీద మకర రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలంగా ఉంది. ఇక్కడ కేవలము కేతువు యొక్క బలం మాత్రమే ఇక్కడ అనుకూలంగా లేరు. అంటే సంవత్సరం మొత్తము కేతువు ఒక్కడే అనుకూలంగా లేరు. కాబట్టి గణపతి ఆరాధన లేదా కేతు ధ్యాన శ్లోకము ఇవి చేసినట్లయితే ఈ కేతువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం కూడా మనకి శుభ ఫలితంగా మారి వీరికి మరింత మేలు చేకూరుతుంది. ఏళ్లనాటి శని నుండి విముక్తి పొందినటువంటి మకర రాశి వారు ఆనందోత్సవాలతో ఉండాలనేటటువంటి అంశంతో పాటు గత ఏళ్లనాటి అంటే 7 సంవత్సరాల నుండి మీకు జరిగినటువంటి పూర్తి నష్టాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో రికవరీ కావాలని చెప్పి రికవరీ అయ్యేటటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ నామాక్షరాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కుంభరాశి విషయాన్ని చూసినట్లయితే గూగే అంటే ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదాలు గూగే అనే అక్షరాలు. అదేవిధంగా శతభిష నక్షత్రం 4 పాదాలు గో సా సీసు శతభిషం. అలాగే పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు అంటే సే సో దా. ఈ అక్షరాలతోటి ప్రారంభమయ్యే పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుంభరాశి కిందకి వస్తాయి. అంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉందో వాళ్ళకి ఇది అవసరంలా, వాళ్ళకి జన్మ నక్షత్రము ఉంటుంది ఆల్రెడీ. కానీ కొంతమందికి పాపం వారి పెద్దలు నోట్ చేసుకొని ఉండరు, ఏదో కారణాల వల్ల వారికి మిస్ అయి ఉంటాయి ఆ బర్త్ డీటెయిల్స్. వారు నామనక్షత్రాన్ని బట్టి ఈ గోచార ఫలితాలని చూసుకోవచ్చు. ఆ క్రమంలో చెప్పేటటువంటి ఈ అక్షరాలు ఇవి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కనుక చూసినట్లయితే ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యము 7, అవమానము 5. అంటే రాజపూజ్యం సమాజంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, కానీ వ్యయము ఎక్కువగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే గ్రహబలాలను చూస్తే గ్రహబలాలు తక్కువగా సూచిస్తోంది కుంభరాశి వారికి. గ్రహబలము కేవలం 25% మాత్రమే. 25% పాజిటివ్నెస్, 75% ఇనాస్పిషియస్ రిజల్ట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఈ 25% ఈ పాజిటివ్ని 100%గా మార్చాలంటే ఏం చేయాలి? దైవబలాన్ని పెంచుకోవాలి. దైవబలాన్ని మనం పెంచుకోవాలి, దైవ సాధన చేయాలి. అంటే గురువు అనుగ్రహం పొందినవాడు ఎటువంటి కష్టాలకి లోను కాడు. కాబట్టి ప్రతిరోజు గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవడము, గురు ధ్యానం చేయడము, అలాగే
దేవత ఆరాధన చేయడం ద్వారాగా సత్ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి వారికి అదృష్ట యోగం 25% అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. పలు మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం. మంచి పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనాన్ని వినియోగించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అవమానం కంటే రాజపూజ్యం చాలా బాగుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మే నుండి గురుబలం పెరుగుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ఇక్కడ ధనరాశిలో అంటే 2వ రాశిలో కొనసాగుతుంది. అంటే ఇక చివరి అంకం అన్నమాట ఇది. ఈ 2.5 సంవత్సరాలు పూర్తయిపోతే కుంభరాశి వారికి కూడా విముక్తి. కాబట్టి ఈ లాస్ట్ ఒక నానుడు ఉంది, శని వెళుతూ వెళుతూ మేలు చేస్తాడు అని. కాబట్టి ఈ చివరి సమయంలో ఏలినాటి శని పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అవంతా బాగానే ఉంటుంది. తర్వాత ప్రధానంగా ఆర్థిక పరంగా పొరపాటు జరగకుండా జాగ్రత్తలు పడాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు అధిగమించాలి. అంటే బుద్ధిబలంతో పనిచేయాలి. అలాగే రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు. కాబట్టి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏకాగ్రతను పెంచాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కార్యసిద్ధి లభిస్తుంది. భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి 25% మాత్రమే ఇక్కడ గ్రహబలం ఉంది కాబట్టి విద్యలో బాగా శ్రద్ధగా అభ్యసిస్తే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తిలో ఇక్కడ వృత్తిలో క్రియాశీలతతో ఉన్నత స్థానం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, కానీ జాగ్రత్తగా కృషి చేయాలి. అంటే ఇక్కడ ఇందాకన్నా క్రియాశీలతతోనే ఫలితాలు వస్తాయని. అంటే మనం అనుకుంటాం చాలా ఇది సాధించాలి సాధించాలి మనం గొప్పవాళ్ళం అవ్వాలి అనేటటువంటి ఇది ఉంటుంది, తృష్ణ ఉంటుంది. కానీ ఫస్ట్ డే ఈ విధంగా ఉంటుంది మన లక్ష్యం యొక్క ఇది. కానీ కాలం గడుస్తున్న కొద్ది ఏమవుతుంది, ఇది సన్నగిల్లుతుంది. అంటే ఆ డిటర్మినేషన్ అనేది కాలంతో పాటుగా నడవాలి. ఫస్ట్ డే ఏ డిటర్మినేషన్ ఉందో ఆ లక్ష్యం చేరుకునే వరకు అదే డిటర్మినేషన్తో ముందుకు వెళ్తే కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనము ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయము స్థిరంగా ఉంటుంది. అదృష్టపరంగా చూస్తే శుభకార్య నిర్వహణ ఉన్నది. అంటే ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి అనుకూలంగా ఉంది. కార్యసిద్ధి ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని చూస్తే కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి కాబట్టి కార్యసిద్ధి చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద గ్రహబలము అనుకూలంగా లేదు కాబట్టి కుంభరాశి వారు ఇక్కడ శని రాహు కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, నమశంకరాయ అనేటటువంటి నామాన్ని జపించడం ద్వారాగా మేలైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. శని వెళ్ళేటప్పుడు శుభాన్ని సూచించి వెళ్తాడనేటటువంటి శుభ పరిణామం కుంభరాశి వారికి కలిగి ఉంది. తస్మత్ జాగ్రత్త. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా దైవ బలం గురుబలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తదుపరి రాశి మీనరాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అలాగే మీనరాశిలో ఏ నక్షత్రాలు అలాగే ఏ నామాక్షరాలు ఉంటాయో పరిశీలన చేద్దాం. ది అనే అక్షరము మీనరాశిలోకి వస్తుంది. కారణం పూర్వాభాద్ర 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు మీనరాశి. అంటే దు ష ఝ థ. అలాగే రేవతి నక్షత్రం 4 పాదాలు, దే దో చా చి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో వారు ఈ నామ నక్షత్రాలని చూసుకుంటూ, అంటే వారి పేరు ఒకవేళ చిరంజీవి అనుకోండి, చి అనేది ఇక్కడ మనకి రేవతి నక్షత్రం 4వ పాదాన్ని సూచిస్తుంది కాబట్టి వాళ్ళు మీనరాశిలోకి వస్తారు. వాళ్ళు మీనరాశి ఫలితాలని చూసుకోవడం ఉత్తమం. ఈ విధంగా పరిశీలన చేసుకోవాలి. ఇక మీనరాశి వారి ఫలితాన్ని చూస్తే విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి 50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే 50% అనుకూలం ఉంటే 50% ప్రతికూలం ఉంటుంది. అంటే సమస్థితి అక్కడ గోచరిస్తోంది.
అంటే పంచమ బృహస్పతి యోగము సంవత్సర అంతంలో మీనరాశి వారికి యోగిస్తోంది. అలాగే ఉత్తరార్ధంలో కేతు బలం బాగుంది, అంటే షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తున్నారు. ఇక శని బలాన్ని చూస్తే శని జన్మరాశిలోకి వచ్చారు, అంటే జన్మరాశిలో ఏలినాటి శని దోషము కాస్త ఎక్కువగా వ్యతిరేకతను సూచిస్తుంది. అలాగే జన్మ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి రాహు యొక్క ఫలితం కూడా వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. ఇక మీనరాశి వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూస్తే ఆదాయ వ్యయాలు సరిసమానంగా 5 అనే సంఖ్యతో ఉన్నాయి. 5 ఆదాయము, 5 వ్యయం. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే పొగిడేవారు 3 ఉంటే వ్యతిరేకించేవారు 1 ఉంటారు. కానీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి ఎంత లేదన్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెత్తిన శని కూర్చున్నాడు అనేటటువంటి పదాన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఏ పని చేస్తున్నా కావట్లేదు, శని కూర్చున్నాడేమో అనేటటువంటి పదాన్ని వాడతారు. కాబట్టి ఈ మీనరాశిలోనే శని సంచారం జరుగుతోంది కనుక వారు అంటే ప్రధానంగా శని మందగ్రహం, అంటే బద్ధకాన్ని ఇస్తాడు ఎక్కువగా. నిర్లక్ష్యము, అశ్రద్ధ, అజాగ్రత్త. నిర్లక్ష్యము ఎందులో అయితే వస్తుందో ఆ పని మనకి ఇబ్బందినిస్తుంది. అజాగ్రత్త ప్రధానంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే లక్ష్యంతో వెళ్ళాలి, ఏ పని చేస్తున్నా లక్ష్యంతో వెళ్ళాలి. బద్ధకం రాకూడదు. ఏలినాటి శని ఉన్న వాళ్ళకి ఏంటి, పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉంటుంది. రేపు చేయొచ్చులే, ఈరోజు కాకుండా రేపు అనుకో. ఏలినాటి శని వాళ్ళకి టుమారో నెవర్ కమ్స్. వాళ్ళకి రేపు అనేది ఎప్పుడు రాదు, రేపు ఇంకో రేపు ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేసి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగాలి. మీనరాశి వారికి అదృష్ట యోగం 50% బాగుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవప్రదమైన జీవనం కొనసాగిస్తారు. అదృష్ట యోగం 50% ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనం మొదట్లో చెప్పుకున్నాం 50 శుభం ఉంటే 50 అశుభం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. మానవ ప్రయత్నానికి దైవబలం తోడవ్వాలి ఎప్పుడైనా సరే, అప్పుడు విజయం సిద్ధిస్తుంది. కాబట్టి మానవ ప్రయత్నం ఎక్కువగా చేస్తే అనుకూలత ఉంటుంది. లక్ష్యం సిద్ధించేంత వరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే సంవత్సరం తృతీయ భాగంలో అనగా పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు సంతానపరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే పంచమ బృహస్పతి యోగం చాలా విశేషమైనటువంటి భాగ్య దృష్టితో ఆయన తన స్వరాశి అయినటువంటి మీనరాశిని చూస్తూ విశేషమైన యోగాన్ని అందిస్తారు. మిత్రబలం పెరుగుతుంది మరియు చేస్తున్న పనుల్లో పెద్దల నుండి సహకారం ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందుతారు. సంవత్సర ప్రారంభం నుండి గురువు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు బాగా శ్రద్ధగా ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు. బాధ్యతాయుతంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడికి గురి కావద్దు. రాహువు, కేతువు దోషాలున్నాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా రాహువు ఆయన ప్రభావం చూపిస్తారు కాబట్టి ఆ రంగాల్లో, ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరార్ధంలో కేతువు సుఖాన్ని, విజయాన్ని ప్రసాదిస్తున్నారు. మొత్తం మీద 50% అదృష్ట యోగం ఉంది. విద్యా విషయంలో చూసినట్లయితే సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు బాగా పెరుగుతాయి. అలాగే అభివృద్ధిని సాధిస్తారు విద్యార్థులు. శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి విషయాన్ని చూస్తే మీనరాశి వారికి వృత్తిలో కృషి ఫలిస్తుంది. పరిశ్రమల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. అనుకున్న విజయం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఆదాయము వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అదృష్ట విషయాన్ని చూస్తే గురుగ్రహము సంవత్సరాంతంలో అక్టోబర్ నుండి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ నుంచి విశేషమైనటువంటి దైవబలం ఉంటుంది. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే శుభ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవారు అక్టోబర్ నుంచి వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మన తప్పు లేకపోయినా వెనకాల వాడు వచ్చి కొడతాడు. అంటే అలాంటి పరిస్థితులు అంటే 360 డిగ్రీస్లో మన బ్రెయిన్ పనిచేస్తూ ఉండాలి, 360 డిగ్రీస్లో మనం చూస్తూ ఉండాలి. అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, మన వెనకాల ఏం జరుగుతోంది, మన ప్రమేయమే ఉండదు, మనల్ని ఎవడో ఒకడు వచ్చి తిట్టిపోతాడు. అంటే ఏలినాటి శనిలో ఇటువంటి ఫలితాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని మనము నిరోధించాలి, అవరోధించాలి అంటే ఈశ్వర ధ్యానమే శరణ్యం. అంటే శని ఎవరికి లొంగుతాడు? ఈశ్వరుడికి లొంగుతాడు, వెంకటేశ్వర స్వామి వారికి లొంగుతాడు. అంటే ఆ స్వామివారి అనుగ్రహము ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని ముట్టుకోడు శని. కాబట్టి గోవిందనామాలు చదువుకోవడము, ఈశ్వరనామాలు చదువుకోవడము, జగద్గురువుల ఆశీర్వచనాలు తీసుకోవడము, ఇవి చేసినట్లయితే మీన రాశి వారికి కూడా ఈ సంవత్సరము చాలా శ్రేయోదాయకంగా శుభ ఫలితాలుగా గోచరిస్తాయి. మీనరాశి వారు శని ప్రభావంలో ప్రయాణిస్తున్నారు, తస్మత్ జాగ్రత్త. కానీ దైవనామము, దైవ సంకల్పం ఉంటే అన్నిటినీ మనం అధిరోహించవచ్చు అనేటటువంటి శుభ సంకేతాలు ఈ సంవత్సరంలో మనకు ఘోషిస్తున్నాయి. శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉంటున్నటువంటి తెలుగు ప్రముఖుల రాశి ఫలాలు ఎట్లా ఉంటున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. మొట్టమొదటగా మన టీవీ అధినేత శ్రీధర్ చిల్లర గారి రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటటువంటిది శివ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉండబోతుంది మన టీవీ అధినేత శ్రీధర్ చిల్లర గారి రాశి ఫలాలు ఎట్లా ఉండవు? వారి నామాన్ని కనుక తీసుకున్నట్లయితే వెంకట శ్రీధర్. ఇక్కడ మృగశిర నక్షత్రము 1వ పాదము, వే అనే అక్షరము అక్కడ ఉన్నది. వృషభ రాశిలోకి వస్తుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి రాజయోగము, ధనయోగము చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి వీరికి. ఈ సంవత్సరము ఆదాయము, వ్యయము చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఆదాయం 11 ఉంది, వ్యయము 5 మాత్రమే ఉంది. కాబట్టి చాలా ఎక్కువగా మనకి ధనవృద్ధి ఈ సంవత్సరం జరుగుతోంది. అంటే పట్టిందల్లా బంగారంగా ఈ సంవత్సరము శ్రీధర్ గారికి ఉండబోతోంది. కారణం ఏంటి? ద్వితీయ స్థానంలో ఆయనకి గురుబలం ప్రారంభమవుతోంది. అంటే వృషభ రాశి వారికి మిథున రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు చాలా విశేషమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని చాలా గొప్పగా ఇస్తారు, అలాగే ఆర్థిక పరంగా కూడా అనుకూలిస్తారు. కాబట్టి వారికి ఈ సంవత్సరము 2025 విశ్వావసునామ సంవత్సరము చాలా గొప్ప శుభ సంవత్సరంగా ఇక్కడ గోచరిస్తుంది. చాలా సంతోషం. రెండవ అంశము, ప్రపంచానికే పేరెన్నికైనటువంటి ఉషా వెనిస్, అమెరికా ద్వితీయ మహిళ, మన ఆంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుండి పుట్టింది, అక్కడే పెరిగింది, ఉన్నత చదువుల కోసం అక్కడెళ్ళి ఉషా వెనిస్ గారి రాశి ఫలాలు ఎట్లా ఉండబోతుంది? ఉషా గారి నామాన్ని కనుక చూసినట్లయితే వారిది కూడా వృషభ రాశి కిందకే వస్తుంది. అంటే వీరికి ఏ విధంగా అయితే శ్రీధర్ గారికి ఏ విధంగా అయితే ఫలితాలు ఉన్నాయో వెంకట శ్రీధర్ గారికి, ఉషా గారికి కూడా అదేవిధంగా చాలా గొప్ప రాజయోగ సంవత్సరంగా ఇది మనకి సూచిస్తుంది. అంటే వారు ఏ పని చేసినా వారి యొక్క ఫలితాలు అన్నీ శుభప్రదంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా వారికి అనుకూలంగా ఉంటుంది, కుటుంబ పరంగా చాలా గొప్పగా ఉంటుంది, వారి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ముందుకు సాగుతారు అనేది ఇక్కడ గోచరిస్తుంది. మనకు తెలుగు సంఘాలు అంటనంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది తానా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం. తానాలో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిరంజన్ శృంగవరపు ప్రస్తుతం తానా అధ్యక్షులు, వారి రాశి ఫలాలు ఎట్లా? వారికి ఈ నిరంజన్ అనే నామాన్ని చూస్తే అనురాధ నక్షత్రము 2వ పాదము వృశ్చిక రాశిలోకి వస్తుంది. అంటే సంవత్సర ప్రారంభంలో వారికి విశేషమైనటువంటి గురుబలం ఉంటుంది. సంవత్సరము మధ్యలో అంటే మే 14 నుండి కొద్దిగా గురువు కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వెళ్తారో ఆ సమయంలో గురుధ్యానం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల కాస్త మంచి ఫలితాలు ఏర్పడతాయి. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని అంటుంది శాస్త్రం. అంటే గురుబలం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనము కాస్త ఆచితూచి ముందుకు సాగాలి. సంవత్సర ప్రారంభంలో వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి, అలాగే సంవత్సర అంత్యంలో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగాలు సూచిస్తోంది. జయశేఖర్ తాలూరి తానాలో ఒక ప్రధాన నాయకుడు,
ఆయన రాశి ఫలాలు ఎట్లున్నాయి? వారికి 100% అనుకూలంగా ఉంది. కారణం ఏంటి? జయశేఖర్ తాలూరి, జై తాలూరి. జై అంటే విజయము వారి నామంలో ఉన్నట్టుగా విజయము సూచిస్తోంది ఈ సంవత్సరం అంతా. అంటే ఇందాక మనం అనుకున్న మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అయిపోయిందని, వీరు మకర రాశి కిందకి వస్తారు. కాబట్టి ఈ నామము మకర రాశి కిందకి వస్తుంది కాబట్టి వీరికి ఏలినాటి శని పూర్తి అయిపోయి అనుకూలమైనటువంటి రాజయోగాలు, ధనయోగాలు, కర్మజీవ యోగాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి పేరు ప్రతిష్టలు, సమాజంలో వీరు చేసేటటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ వెలుగులోకి వచ్చి వీరికి మరింత ఉన్నత స్థానము వీరికి కలుగుతుంది. అమెరికాలో ప్రధానంగా ఉన్నటువంటి తెలుగు సంఘాలలో మరో తెలుగు సంఘం అమెరికా తెలుగు సంఘం ఆట. దీని ప్రస్తుత అధ్యక్షులు జయంత్ చెల్ల. జయంత్ చెల్ల గారి రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయి? వారికి కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు. కారణం ఏంటి? మొన్నటిదాకా ఏలినాటి శని ఉంది మకర రాశి వారికి, వారు కూడా మకర రాశి కిందకి వస్తారు. చాలా యోగ్యమైన కాలంగా చెప్పచ్చు వారికి. ఏ పని చేసినా అది అనుకూలతని ఇస్తుంది. అలాగే దీంతో పాటుగా గురుబలం కూడా ఉంది వారికి. అలాగే సంవత్సర అంత్య సమయంలో అక్టోబర్ నుంచి గురువు సప్తమ రాశిలో ఉంటారు కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతి దృష్టి సరాసరిన మకర రాశి పైన ఉంటుంది. అంటే ఎప్పుడైతే గురు దృష్టి 100% ఉంటుందో అప్పుడు ఆ రాశి వారు చాలా ప్రజ్వలంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏవి నెగిటివ్స్ ఉండవు, అంత పాజిటివ్సే. ఇప్పటి వరకు ఏవైతే మనము కష్టాలని ఎదుర్కొన్నామో అవన్నీ తొలగి మంచి పూల బాటతో ఈ సంవత్సరము ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా వీరికి పేరు ప్రతిష్టలు, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలతో పాటుగా మంచి కార్యాలు చేయడానికి, మరింత సేవ చేయడానికి ఈ సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. ఆటలో మరో ప్రధాన నాయకులు సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారికి ఎట్లా ఉండబోతుంది రాశి? సతీష్ రెడ్డి గారికి కుంభరాశి కిందకి వస్తుంది. ఇది శతభిష నక్షత్రము కొద్దిగా మిశ్రమ ఫలితంగా సూచిస్తోంది. కారణం ఏంటి? ఏలినాటి శని ద్వితీయ స్థానంలోకి వెళ్ళింది. అలాగే మనకి ఈ రాహువు అంత అనుకూలంగా లేరు, కేతువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కేవలము దేవగురువైనటువంటి బృహస్పతి ఆయన పంచమ స్థానంలో మే 14 నుండి ఆయన యోగిస్తున్నారు. కాబట్టి ఈయనకి ఒక 25% బాగుంది. మొత్తం మీద చూసినట్లయితే గురుబలం అనుకూలంగా ఉన్న కారణం చేత దైవ బలంతో ఈయనకంతా మేలు జరుగుతుంది. మరో ప్రధాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్. దీని ప్రస్తుతం ప్రధాన నాయకులు మదన్ పాములపాటి. ఎలా ఉండదు? వీరు సింహరాశి కిందకి వస్తారు. మదన్ అంటే మఘా నక్షత్రము 1వ పాదం. సింహరాశి వారికి లాభస్థానంలో గురువు, చాలా విశేషమైనటువంటి ఆర్థిక సంపత్తి, చాలా గొప్ప రాజయోగము, ఇవన్నీ ఉంటాయి. అలాగే దాంతోపాటు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి? అష్టమ శని కూడా వీరికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ అష్టమ శని దోషము ఉన్న కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, అంటే వారు ఏ వ్యాపారాల్లో అయితే ఉన్నారో, ఏ వృత్తిలో అయితే ఉన్నారో అందులో ఆచితూచి ముందుకు సాగాలి. అదేవిధంగా నలుగురిని కలుపుకుపోతూ ముందుకు సాగితే ఇబ్బందులు రావు. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈ అష్టమ శని దోషం ద్వారా వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలను ఎదుర్కోవచ్చు. అలాగే ఈశ్వర ధ్యానం ఎక్కువగా చేసుకోవడం వీరికి మేలైన ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ మదన్ గారికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి దైవ బలము, లాభంలో ఉన్నటువంటి దైవ బలం విశేషం. అంటే చాలా గొప్ప బలం అది. అంటే 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము గొప్ప సంవత్సరం, గొప్ప దైవ బలంతో కూడుకున్నటువంటి సంవత్సరంగా ఈ మదన్ గారికి చెప్పచ్చు. మరో ప్రధాన నాయకులు నాట్స్కి చెందిన ప్రశాంత్ పిన్నమనేని. ఎలా ఉండబోతుంది రాశి? ప్రశాంత్ గారికి చిత్తా నక్షత్రం 3వ పాదం అవుతుంది, తులారాశి. ఇక్కడ తులారాశి వారికి చూసినట్లయితే 100% ఉందని మనం ఇందాక చూసాం. అదేవిధంగా గురుబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. కారణం ఏంటి? భాగ్య బృహస్పతి పంచమ దృష్టితోటి విశేషమైనటువంటి ఆ అనుకూలతని, దైవబలాన్ని ఇస్తున్నారు. అంటే ఏ పని చేసినా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది. అలాగే గొప్ప పేరు ప్రతిష్టలు ఉంటాయి. వారు అధిరోహించినటువంటి అధ్యక్ష స్థానానికి
అదొక వన్నె తెచ్చే విధంగా ఆయన పరిపాలన ఉంటుంది. అంటే ఆయన రిఫరెన్స్ తీసుకుంటారు నెక్స్ట్ తరాల వారు, ఆయనలాగా చేయాలరా అని. అంటే అంత గొప్ప పరిపాలనని ఆయన మనందరికీ అందిస్తారు. మరో ప్రధానమైన తెలుగు సంఘం న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నైటా అనుగు వాణిరెడ్డి గారు దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆమె రాశి ఫలాన్ని ఎట్లా ఉండబోతుంది? వాణిరెడ్డి గారికి చాలా గొప్పగా ఉండబోతోంది విశ్వావసునామ సంవత్సరం. కారణం ఏంటంటే 100% యోగ్యమైన కాలంగా మనం చెప్పచ్చు. ఎందుకు? ఇక్కడ లాభంలో ఉన్నటువంటి శని, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు చాలా విశేషంగా యోగిస్తున్నారు. అంటే సంవత్సర ప్రారంభంలో లాభంలో రాహువు, ఆ తర్వాత దశమంలో రాహువు, అంటే రాహువు కూడా సంవత్సరం మొత్తం యోగిస్తున్నారు. మొత్తం మీద వాణిరెడ్డి గారికి చాలా విశేషమైనటువంటి రాజయోగాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అంటే కుటుంబాభివృద్ధి, సమాజంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఏదైనా సరే ఏది ముట్టుకుంటే దాంట్లో అభివృద్ధి వాణి గారికి ఈ సంవత్సరం అందుతుంది. మరో ప్రధాన సంఘం మన అమెరికా తెలుగు సంఘం మాట. దాని అధ్యక్షులు శ్రీనివాస్ గొనగాని. శ్రీనివాస్ గారికి విశ్వావసునామ సంవత్సరంలో 100% అనుకూలంగా. మొత్తం మీద మనం చూస్తే అధ్యక్షులందరికీ అనుకూలమైన ఫలితాలే ఇక్కడ గోచరిస్తున్నాయి. అంటే వారు చేసుకున్నటువంటి పూర్వపుణ్యం అలాంటిది. అంటే విశ్వావసునామ సంవత్సర నామానికి తగ్గట్టుగా వారికి ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి వీరికి శ్రీనివాస్ గారికి చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి వారికి భాగ్య బృహస్పతి యోగము, అలాగే మనకి తులారాశి వారికి 6వ రాశిలో ఉన్నటువంటి శని యోగము, అది కూడా అనుకూలంగా ఉంది. అలాగే పూర్వార్ధంలో రాహుబలం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థంలో కేతువు యొక్క సహకారం కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద గ్రహబలము సంపూర్ణంగా పొంది ఉన్నటువంటి సంవత్సరంగా శ్రీనివాస్ గారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మాటలో మరో ప్రధాన నాయకులు రమణ కిరణ్ దుగ్దికి. రమణ కిరణ్ గారు కూడా అంటే మళ్ళీ అక్కడే. కాబట్టి వారికి కూడా శ్రీనివాస్ గారికి రమణ గారికి ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, తులారాశిలోనే. కాబట్టి ఇద్దరూ అనుకూలమైన ఫలితాలనే పొందుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టీటీఏ ప్రధాన నాయకులు పైల మల్లారెడ్డి గారు. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్ అండ్ కర్త కర్మ క్రియ, చాలా ప్రధానమైనటువంటి నాయకుడు. ఎట్లా ఉండబోతుంది మల్లారెడ్డి గారికి ఈ సంవత్సరము గ్రహబలం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయ వ్యయాలు చాలా అధికంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం కూడా 11. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆదాయాన్ని మంచి కార్యాలకు వినియోగిస్తూ, సమాజ సేవకి వినియోగిస్తూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక్కడ సింహరాశి వారికి గురుబలం తప్ప మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సమయము దైవ ఆరాధన చేస్తూ వారి కార్యాల్లో ముందుకు సాగినట్లయితే అనుకూలత చేకూరుతుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురుబలము, 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి దైవ బలము వీరికి ఉన్నది. కాబట్టి దైవ బలంతో వీరు విజయాన్ని పొందుతారు. టీటీఏలో మరో ప్రధాన నాయకులు నవీన్ రెడ్డి గారు ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నవీన్ రెడ్డి గారి జాతకాన్ని చూస్తే వారిది వృశ్చిక రాశి కిందకు వస్తుంది. వారికి గురుబలం బాగుంది. గురుబలంతో పాటుగా కేతువు యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి దైవ బలం ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నది. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆదాయము కన్నా వ్యయం అధికంగా ఉంది. వ్యయం 14 ఉంది, ఆదాయం ఏమో 2 ఉంది. రాజపూజ్యం 5 ఉంది, అవమానం 2 ఉంది. అంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నవీన్ రెడ్డి గారు ఈ సంవత్సరం. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మనకి కలెక్షన్ ఏదైతే ట్రెజరీ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి మంచి కార్యాలకై ఈ సద్వినియోగం చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అమెరికాలో ఉన్న అన్ని సంఘాలకు ఆయుపట్టుగా నిలిచేటటువంటి సంఘం తెలుగు కళా సమితి. దాని అధ్యక్షులు మధుసూదన్ రావు గారు, అన్నా మధుసూదన్ రావు గారు. ఆయన రాశి ఫలాలు ఎట్లున్నాయి? వారిది కూడా సింహరాశి కిందకే వస్తుంది. అద్భుతం. వారిది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, దైవబలం చాలా బాగుంది, అష్టమ శని కూడా ఉంది. కాబట్టి శని ఎప్పుడైతే వస్తాడో మనము చాలా జాగ్రత్తగా ప్రసంగాలు చేసేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించి ప్రసంగాలు చేయాలి. ఎక్కడ మనం కాంట్రవర్సీస్లో దూరకూడదు. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగినట్లయితే వీరికి కూడా విశ్వ వసు అంటే ధనము ఆర్థికంగా చాలా గొప్ప శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తెలుగు కళా సమితి మరో ప్రధాన నాయకుడు వెంకట్ సత్య టాటా, ఆయనది ఎట్లా ఉండదు? వెంకట్ గారిది కూడా వృషభరాశే. వృషభరాశి వారికి కింద చూసాం 100% యోగిస్తోంది బలమని. కాబట్టి వీరికి కూడా చాలా విశేషమైనటువంటి రాజయోగము, ధనయోగము, ఆ తర్వాత ఏ పని చేసినా అందులో అభివృద్ధి. అంటే కొంతమంది అడుగుతారు, అయ్యా నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని. ప్రధానంగా వారికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు ఏ రాశులు అయితే ఉంటారో వారికి ఆ గురుబలం ఉందా లేదా, తర్వాత శని ఏ విధంగా యోగిస్తున్నాడు, ఇవి చూస్తాం. వీరికి రెండూ బాగున్నాయి. గురువు బాగుంది, శని కూడా బాగుంది. గురువేమో ద్వితీయ స్థానంలో యోగిస్తున్నాడు, శని లాభంలో ఉన్నాడు. ద్వితీయం అంటే ధనం, లాభం అంటే మనకి పొదుపు, అది కూడా లాభం అంటే ధనమే, అది కూడా ధనమే. అంటే ధనపరంగా గొప్ప సంవత్సరంగా వీరికి వెంకట్ గారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది డాక్టర్ శంకరమంచి శివ సిద్ధాంతి అందించినటువంటి ఉగాది సందర్భంగా రాశి ఫలాల వివరాలు. శ్రీ విశ్వసనామ సంవత్సరం ఎంతో మందికి సంతోషాన్ని కల్పిస్తుంది. గత 7 సంవత్సరాల నుండి గత సంవత్సరం క్రోధనామ సంవత్సరం మిగిలించినటువంటి రక్తపు మరకలన్నీ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆనందదాయకంగా మారే అవకాశం ఉంది. రాజ్యాల మధ్య కానివ్వండి, మనుషుల మధ్య కానివ్వండి, వ్యవస్థల మధ్య కానివ్వండి, ప్రేమ సౌభాతృత్వాలు ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో పెరిగేటటువంటి అవకాశం ఉంది. డాక్టర్ శంకరమంచి శివ సిద్ధాంతి గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభ సూచకాన్ని అందించాలని చెప్పి మన టీవీ మనసా వాచా కర్మన కోరుకుంటుంది. మన టీవీ కోసం సిల్వేరి శ్రీశైలం.